మిగతా హరీష్ ని సరదాగా ఏదో అనబోయిన ఇమాన్యుయల్ ని గట్టిగా ఇచ్చిపడేశాడు హరీష్. దాంతో హౌస్ లో అందరికీ హరీష్ ఒక ట్రాన్స్ఫార్మర్ లాగా కనపడి ఉంటాడు అనడంలో ఎటువంటి సందేహమే లేదు. అగ్ని పరీక్ష సమయంలో మర్యాద మనీష్ స్ట్రాటజీస్ కొన్ని వర్కౌట్ కాకపోవడంతో హౌస్ లో అతన్ని అంతగా పట్టించుకునేవారు లేకపోయారు. ఇక మిగిలిన కామనర్స్ పవన్ కళ్యాణ్, శ్రీజ, డెమాన్ పవన్, ప్రియా శెట్టిలు తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇక సెలబ్రిటీస్ నుంచైతే ఇమాన్యుయల్ ఒక్కడే కొద్దిగా ఎంటర్టైన్ చేస్తూ అన్ని చోట్ల కనపడుతూ ఉంటాడు. ఇక ఫ్లోరా షైని, సుమన్ శెట్టిలు మేము ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చాంరా అన్నట్లే ఉన్నారు. ఇక రీతు చౌదరికి ఎంటర్టైన్మెంట్ ఇద్దామన్నా కూడా సరైన స్కోప్ దొరకడం లేదు. ఇక ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ సంజన ఏమనుకుని బిగ్ బాస్ లోకి వచ్చిందో ఏమో కానీ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఈ బచ్చాగాలతో ఏంటి గోల అన్నట్లుగా ఉంది తన పరిస్థితి. ఇక భరణి గారు ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలో అప్పుడు మాత్రమే రెస్పాండ్ అవుతూ తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక శ్రేష్ఠి వర్మ, రాము రాథోడ్ ఎక్స్ట్రా ప్లేయర్ల లాగా అప్పుడప్పుడు కనపడుతున్నారు. ఏదో హౌస్ నిండుగా కనపడటం కోసం తీసుకున్నారన్నట్లుగా ఉన్నారు. ఇకపోతే తనూజ పుట్టస్వామి క్యూట్ గా, స్వీట్ గా కనపడుతూ అందరినీ బాగా అబ్జర్వ్ చేస్తున్నట్లుగా కనపడుతుంది. ఇక తను కాఫీ కోసం పడే బాధ అంతా ఇంత కాదు. మొత్తం మొదటి రోజుకి ఎవరు ఎవరిని అర్థం చేసుకోలేక, రూల్స్ అర్థం కాక బిగ్ బాస్ లో తెకమకరంగం నడిచిందనే చెప్పాల్సి ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.